పొద్దున్నే 3:15కి ఇద్దరు ఉదయం 11 హాస్పిటల్కి వెళ్ళాం. 12 ఇద్దరం వచ్చాం. 1:30 వచ్చి 3 ఇద్దరు కలిపి భోజనం చేసాం. నేను యాక్చువల్లీ 3:20కి నేను పైకి వెళ్ళిపోతాను, షాప్కి వెళ్తాను. అలాగే నేను మా మిస్సెస్ చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను 7:30కి వచ్చాను. 7:30 ఆ టైంకి వచ్చి డోర్ తీసింది. అయితే అక్కడ ఏవో కుర్చీ పడిపోయి ఉంది. కుర్చీ పడిపోయి ఉంటే అంటే ఒకళ్ళు క్లీన్ చేసుకుంటే కదా ఇవన్నీ పడిపోయి ఉంటే పసుపు గిసుపు అని చెప్పి అక్కడ ఏవో కారం ఏమో పడిపోయింది అట్లా యాక్చువల్లీ. మరి నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను. వచ్చి చూస్తే ఇంకా రావట్లేదు. మరి పైకి వెళ్ళిందా అని చెప్పి లోన ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో మంచం కింద మొఖం కింద వాల్చి కింద మూనుకుంది మొఖం. అప్పుడు నేను పార్వతి లెగించి మా ఆవిడని తిప్పాను. గట్టిగా తిప్పితే మూవంట్లో అనట్లేదు. నాకు అప్పుడు భయం వేసింది, ఏంటి అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డట్టు. అప్పుడు పక్కనే మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, మా పక్క వాళ్ళు చెప్పాను. వాళ్ళు అన్నారు బ్లాక్ అయిపోయింది ముఖం అంతాను. 108 ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. చూసిన తర్వాత డిపార్ట్మెంట్లో వచ్చారు అందరూ. అది పిల్ల పార్వతి 53 53. స్టార్టింగ్ అపార్ట్మెంట్ కొనుక్కోను, ప్లాట్ కొని మా ఓనే. నేనంటే కరోనా నుంచి ఉంటున్నాం. అది ఓపెన్ 9 స్టార్టింగ్ నుంచి అపార్ట్మెంట్లో ఉన్నాం మేము. వస్తాను కదా, అనిపించలేదు. నేనేం చూడలేదు. గాయాలు ఏమి ఉన్నాయంటున్నా కానీ నేను అసలు చూడలేదు. ఎప్పుడు మా ఇంట్లో మా ఇద్దరు ఉంటారు. ఇద్దరు పిల్లలు, పాపలు హైదరాబాద్ ఉన్నారు. ఇద్దరు హైదరాబాద్. వస్తువులు అంటే అదే మెల్ల ఉన్నాయి పోయాయి. ఇంకా అది ఏమి చూడాలి అంటే వీరో ట్రై చేశారు. అది ఓపెన్ అవ్వలేదు. కింద నా టైల్ ఎరగొట్టేశారు. బేస్ టైల్ ముక్కలు ఉన్నాయి అక్కడ. అదే ఫ్రంట్ లాక్ నా దగ్గర ఉంది, లాన్ లాక్ వాళ్ళ దగ్గర ఉంది. అందువల్ల అది అనుకున్నాను. అది ఒంటి మీద బంగారం లేదు. నేను ఫస్ట్ నుంచి చూడలేదు. మా మిస్సెస్ పడిపోయింది కదా, అది ఏదో పైకి పడిపోయింది, దెబ్బ తెలియని చెప్పి దాన్ని ఇలా తిప్పి అది చూస్తున్నాను. చూస్తే లగట్లేదు. అప్పుడు నాకు అదొక టెన్షన్ వచ్చి పక్కింటి ఆయన కేకేసి సార్ ఏటైంది చూడండి మా మిస్ అంటే ఆయన వచ్చాడు. అప్పుడు అంటే నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను లోన్ ఉంది కానీ అది పాపాలు రావమ్మా. దానికి లోన్ సీసీ కెమెరా ఉంది. ఎరగొట్టలేదు. మీరు వచ్చి ఎంతసేపటికి మీ వైఫ్ అసలు పలకలేదు? నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి పైకి వచ్చాను. పక్క రూమ్లో వాష్రూమ్ ఉంది. అది వచ్చి లింగి కట్టుకొని మా మిస్సెస్ దగ్గరికి వచ్చి లెగు అంటే లగట్లేదు. ఏమిటి అని చెప్పి మొఖం తిప్పి ఇలా కదిపాను. అప్పుడు ఇంక అసలు ఏమీ లేదు. నేను అనుకున్నా ఏదో పైనుంచే పడిపోయి దెబ్బ తడిసింది కదా అని చెప్పి ఇదంతా చూస్తుంటే కనబడలేదు నాకు. అప్పుడు ఎదురింటి ఆయన చెప్పాను, సార్ ఇలా పడిపోయింది, మా మిస్సెస్ పడిపోయింది, ఏంటి నాకు అర్థం అంటే ఆయన చూశారు. చూసిన తర్వాత ఏంటి అని చూస్తే బ్లాక్ అయిపోయింది మొఖం. మీ 20 గారు జాగ్రత్త ఉండాలని చెప్పి ఆయన కొంచెం దెబ్బలాడారు. అనేది అలా ఉంచాం అంతే. చిన్న అంటే కారం ఏదో పంపిస్తారండి. కారం అక్కడ పడి ఉంది. అది కారం. అది కుర్చీ తిరబడిపోయింది. ఆ కుర్చీ పైన లాకర్ ఉంది. ఆ లాకర్ వాళ్ళ దగ్గర ఉందో మరి అక్కడ పెట్టారు తెలీదు. పై లాకర్ నా దగ్గర వేరే దగ్గర ఉంది. ఆ లాకర్ అది దొరకలేదు. ఎవరైతే చనిపోయిందో అలా ఆయన నాకు తమ్ముడు మెదలవుతాడు. మార్నింగ్ వాకింగ్ కలిసాం. యాక్చువల్లీ ఆవిడ నేను మార్నింగ్ హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు అని నిన్న వచ్చింది. మా ఆవిడ సరే నేను మా మిసెస్ కూడా అనకాపల్లి ఉంటారన్నమాట. నేను ఇవాళ వెళ్తాను అని చెప్పి అనుకుని జాబ్ చేసి అయిపోయింది. 8:30 మా ఫోన్ వచ్చింది ఇలా అని చెప్పి. అక్కయ్యపాలెం నడిబొట్టులో ఇలా మాట అయిందంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది అక్కయ్యపాలెం అనేది విశాఖపట్నంకి ఆనిముచ్చేది, పీస్ఫుల్గా ఉంటుందని. అటువంటిది 3:30కి ఆయన వాళ్ళ ఆవిడ అందరం కలిసి హాస్పిటల్ బావ అంటే చూసి నాకు వెళ్ళారు, చూసి వచ్చారు. దింపి పాన్ షాప్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి 7 o'clock వచ్చాడు. వచ్చిన తర్వాత డోర్ తీస్తుంటే లోనికి వెళ్ళిపోయి పార్వతిని పిలిచేసి లోనికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పని చేసుకుంటుందేమో కుర్చీ తిరబడిపోయి ఉంటుంది, కారం జరిగిందట. పడిపోయి పని చేసుకుంటామని చెప్పి లోనికి వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుని వచ్చాడు. ఇంకా ఆవిడ రావట్లేదు. అనుమానం వచ్చి బెడ్రూమ్ నుంచి వస్తే బెడ్రూమ్లో సారీ కనిపిస్తుంది కింద నుంచి. ఆవిడ ఆయన పైకి లాగి చూస్తే ఎవడైనా మాట్లాడవు కదండి. ఆ టైంలో పార్వతిని కొట్టి మౌన్ చూస్తే మౌంత కలిపి ఉందట, ఆవిడ అన్కాన్షియస్ ఉందట. అంటే నాకు తెలియక ఏ మాట్లాడగా వస్తువులు చూడలేదు. పక్కింటి పిలిచాడట, ఇచ్చారు. చాలా బాధాకరమైన విషయం అండి ఇది.
ఆ కేప్ ఒకప్పుడు దొంగలు పడితే వస్తువులు మాత్రమే పోయాయి, బంగారం నగదు. ఇప్పుడు మర్డర్లు కూడా జరిగిపోతాయి. ఎందువల్లంటే వాళ్ళ కాస్ట్ పెరిగిపోయింది మేడం. బంగారం అంటే ఆ బంగారం నుంచి డ్రగ్గిస్ట్ వాళ్ళు అయిపోయారు. అందరూ కలిసి నంజాయ్ 100%. చిన్న కుర్రలు ఆ కట్టెలు మర్చిపోద్ది, అలా చేసి కట్టెలు ఉంటారు. వాళ్ళు ఏమనలేం, చిన్నపిల్లలు వయసు 16-15 ఉంటాయి, వాళ్ళు ఏమనలేం. ఈరోజు అలా తయారైంది. కానీ ఇంత పీస్ఫుల్ ఉన్న ఏరియా కూడా ఇలాగ ఏంటంటే చాలా బాధాకర విషయం మేడం. మీరు ప్రెసిడెంట్ అంటున్నారంటే మీ వాచ్మెన్ వైపు వెళ్ళి ఉంటారు కదా, ఈ ప్రెసిడెంట్ కాదు సార్. మేడం నేను ఇక్కడ దీని ప్రెసిడెంట్ కాదండి, పుట్టబాను కూడా చైర్మన్ నేను. వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్ ఆడ పిల్ల గోపి. ఈయనతో నా బాగా క్లోజ్, ఫస్ట్ నుంచి నేను బాబు ప్రెసిడెంట్. సుమారు 8 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. ఇది జరిగింది, అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండ బజార్ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారంట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు హైదరాబాద్ ఉంటారు. అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది, 5:15 కూడా తోడుకోళ్ళకి కాల్ చేసింది ఆవిడ. సో అంతవరకు ఆవిడ లైవ్. ఇతను వచ్చి చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్, అక్కడ స్ట్రగుల్ మార్క్స్ అవి ఉన్నాయి. ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా అన్నోన్ వ్యక్తులు వచ్చి కారం పొడదికి జల్లి ఉంది కింద, ఆవిడ చనిపోయి ఉంది. బంగారం అంటే వస్తువులు మటర్ ఫర్ గెయిన్ కింద భావిస్తున్నాం ప్రాథమికంగా. శ్రీకాకుళం లోపల ఏమైనా వస్తువులు అన్ని చల్లా చెదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయాయని ఇంకా వాళ్ళు ఇంకా వెరిఫై చేసి చెప్తారండి. వాళ్ళ బంధువులందరూ వస్తున్నారు, చూసుకొని చెప్తారు. పోయాలంటే మెడ మీద కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయండి. ఇంకా మనకు తెలియదండి, ఒక వచ్చి 2 వచ్చి చెప్పలేదు. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తున్నారు, అది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు ఒక పుస్తల తాడు, 4 పుస్తల తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అవి అన్ని ఇంట్లో చూసాక అప్పుడు తెలుస్తుంది. బ్యాంగిల్స్ కూడా పోయాయి. మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అది ఎవరు చెప్పలేదండి, మన ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తెలియదు, మనకు తెలియదండి. థ్యాంక్ యూ.